సో పేరెంట్స్ యూజువల్లీ రోజు ఓపీలో మా పిల్లలు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద నైట్స్ లెగ్ పెయిన్స్ అని కంప్లైంట్ చేస్తున్నారండి. అది నార్మలేనా? ఏమన్నా ప్రాబ్లమా? అని అడుగుతూ ఉంటారు పేరెంట్స్. సో అది ఏంటి అనని మనం తెలుసుకుందాము. యూజువల్లీ పెయిన్స్ నైట్‌లో ఉంటాయి అని అనుకున్నా కూడా ఆ సిమ్టమ్స్ అనేవి లేట్ ఈవినింగ్ నుంచి మొదలవ్వొచ్చనమాట. నైట్‌కి వెళ్ళేసరికి అది ఇంకా సివియారిటీ అనేది పెరుగుతుంది. సో దీనికి రీజన్స్ ఏంటి? కారణాలేంటి అనంటే ఫస్ట్ థింగ్ ఇవి కనిపించేది 2 ఇయర్స్ టు 10 ఇయర్స్ మధ్యలో కిడ్స్‌లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆ టైంలో వాళ్ళు ఫిజికల్లీ చాలా యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా వాళ్ళసలు కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. అదే స్కూల్‌కెళ్ళే పిల్లలైతే మీకు తెలిసిందే వాళ్ళ అల్లరి. సో దానివల్ల మోస్ట్‌లీ ఆ ఎగ్జాషన్ వల్ల వాళ్ళకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువయ్యి మజిల్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అనంటే డీహైడ్రేషన్. సో ఆబ్వియస్‌లీ ఆటల్లో పడిపోయి వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది కాబట్టి డీహైడ్రేషన్ వల్ల పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఇంటికొచ్చిన తర్వాత అట్‌లీస్ట్ స్కూల్‌లో తక్కువ తాగినా ఇంట్లో ప్రాపర్‌గా వాటర్ ఇంటేక్ చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. గ్రోయింగ్ పెయిన్స్ అంటే యాక్చువల్లీ మజిల్ పెయిన్సే. అంటే అది వినడానికి ఎలా ఉందంటే మనకి అంటే బోన్స్ కదా సాగుతాయి. సో బోనీ పెయిన్ అనుకుంటాం కానీ అది కూడా మజిల్ పెయినే అనమాట. సో గ్రోయింగ్ పెయిన్స్ అనేవి కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే మనము బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ బాడీకి కొన్ని రకాల న్యూట్రియంట్స్, మినరల్స్ అనేవి అవసరం పడతాయి. లైక్ కాల్షియం అనుకోండి, ఐరన్ అనుకోండి, సో వైటమిన్ డి ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. సో వీటిలో ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా కూడా పిల్లలు రాత్రంతా కాళ్ళ నొప్పులని చెప్పొచ్చు. సో మీరు ఈ సిమ్టమ్స్ గమనించుకొని వీటిలో మీ పిల్లలకి సప్లిమెంటేషన్ ఏమన్నా అవసరమా? ఎలా అనేది మీ డాక్టర్‌ని అడిగి తెలుసుకోవచ్చు. సో ఎక్కువగా పెయిన్ అన్నప్పుడు మరి రాత్రిపూట ఏం చేయమంటారు కాళ్ళ నొప్పులు అనంటే ఫస్ట్ సింపుల్‌గా హాట్ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. దానివల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. సెకండ్ థింగ్ లోకల్‌గా మనము పెయిన్‌కి అప్లై చేసే ఆయింట్మెంట్స్ అప్లై చేసుకొని కొంచెం లైట్‌గా మసాజ్ చేసినా కూడా పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి.